సరే, మన దేవుడు ఎవరంటే విడిపించువాడు. ఎవరిని విడిపిస్తాడయ్యా అనేసి మనం చూసినట్లయితే, ఎవరైతే శ్రమలోనూ ఇబ్బందుల్లోనూ ఆయా పరిస్థితులు గుండగా వెళ్తున్నప్పుడు మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, కానీ మనలను విడిపించి మనలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికే కృపచూపు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ముప్పై 34వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, తీసుకున్నారండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతుని కలుగు ఆపదములు అనేకములు, చదువు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతునికి ఏం చేస్తాయి అంటండి? కలుగుతాయి, నీతిమంతులకు కలుగుతాయి. అదేంటి నీతిమంతులకి ఎందుకు కలుగుతాయి? నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు కదా. ఎందుకు నీతిమంతులకి ఆపదలు కలుగుతాయి అంటే, వాటన్నిటిలోంచి తప్పించడానికి దేవుడు ఆయా పరిస్థితులు గుండగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నీతిమంతులు ఎవరయ్యా అంటే, రోమీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, చదవద్దు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ ఎవరండి? నీతిమంతులే. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే నీతిమంతులే. నీతిమంతులకి ఆపదలు సంభవిస్తాయి, భక్తిహీనులకి ఆపదలు సంభవిస్తాయి. నీతిమంతులు కూడా ఏం చేస్తాయి అంటే ఆపదలు సంభవిస్తాయి. ఇదేంటి, నేను భక్తి చేస్తున్నాను కదా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధిలో ఎంత నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా నేను బ్రతుకుతున్నాను కదా, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని మనం అనుకున్నట్లయితే, దేవుడు శ్రమలు గుండగా మనల్ని నడిపిస్తాడు. కానీ అవి మనల్ని ఏం చేయకోకుండా దేవుడు మనల్ని చేపట్టుకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూసినట్లయితే, మన చిన్నపిల్లలు మనము కలిసి ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఇప్పుడు వర్షాకాలం కదా, నిన్నటి దినాన్ని చూసినట్లయితే రైల్వే స్టేషన్ అంతా వాటర్తో నిండిపోయింది. మనము చిన్నపిల్లల్ని తీసుకుని అలా ప్రయాణమై వెళ్తున్నప్పుడు, మన చేతిలో ఉన్న చిన్నబాబు ఒకవేళ డ్రైనేజ్లో పడిపోయాడు అనుకో, మనం ఏం చేస్తాం? చూస్తూ ఉంటామా? మంచి నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, మంచి నీట్గా డ్రెస్ చేసుకుని, అయ్యో నా పిల్లోని కాపాడు అని అంటామా? వెంటనే ఏం చేస్తాం? మన దగ్గర ఏ విలువైన వస్తువులు ఉన్నా సరే అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఏం చేస్తాం? అమంతంగా దూకేసి వాడిని పట్టుకుని లేపేస్తాం. దేవుడు కూడా ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే, మన కొరకు తన ప్రాణం పెట్టి తన యవ్వన రక్తాన్ని చిందించి మన కొరకు తన నిలువెల్ల గాయాలు పొందిన దేవుడు మన శ్రమలో మనల్ని విడిచిపోతాడా? మన బాధలో మనం త్రోసివేసేస్తాడా? మన దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఎంత మాత్రం విడిచిపెట్టాడు కాదు. కానీ మనకు కలిగిన ప్రతి శ్రమలన్నిటిలోంచి విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకి కలిగిన ఆపదలన్నిటిలోంచి శ్రమలన్నిటిలోంచి విడిపించే దేవుడై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు తన ప్రజల్ని విడిపిస్తాడంటే, పుష్టిగా శత్రువు చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపిస్తాడంటే శత్రువుల చేతుల నుంచి. ఎక్కడి నుంచి విడిపిస్తాడండి? శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎవరు శత్రువుల గుండగా ప్రయాణమై వెళ్ళారో దేవుడు వారిని ఏ రీతిగా విడిపించాడో మనం చూసినట్లయితే, సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 49వ వచనం చదివినట్లయితే, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి
నన్ను విడిపించును. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి మనల్ని విడిపిస్తాడంటే శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మన మీదకి లేచి వారందరికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. బలాత్కారం చేయవారి చేతిలో నుంచి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. ఇక్కడ ఈ పరిస్థితులు గుండగా దావీదు ప్రయాణమై వెళ్తున్నాడు. దావీదు చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎవరండి దావీదు? చూడాలి అందరూ కలిసి. ఎవరు దావీదు? చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి దావీదు. తన నాన్నగారు ఒక డ్యూటీ అప్పగించారు. ఆ డ్యూటీలో పని చేసుకుంటూ వెళ్తున్న సమయంలో దేవుని ఆరాధించుకుంటూ వాళ్ళ నాన్నగారు అప్పగించిన పనిలో నమ్మకంగా పని చేసుకుంటూ అలా ప్రయాణమే వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు దావీదుని దృష్టించాడు. సమూయేలును పంపించి అభిషేకించాడు. అభిషేకించడమే కాకుండా ఆ గొర్రెలు మేపుతున్న సమయంలో అనేకమైన క్రూర మృగాల నుంచి దేవుడు దావీదుని తప్పించాడు. అనేకమైన విష జంతువుల నుంచి దేవుడు దావీదుని తప్పించి దావీదును గొలియాతు నుంచి దావీదును దేవుడు తప్పించాడు. ఇలా తప్పించిన సమయంలో దావీదుకి ఒకరు శత్రువుగా అయిపోయారు. ఎవరండి? శత్రువుగా అయిపోయారు. ఎవరంటే సౌలు రాజు. ఇదేంటయ్యా శత్రువుగా అయిపోయాడంటే దావీదును కొంతమంది స్త్రీలు పొగిడారు. ఎప్పుడైతే అలా పొగిడారో వెంటనే ఇతరులు ఏమొచ్చేసింది? అసూయ, ఈర్ష వచ్చేసింది. వెంటనే దావీదుని ఎలాగైనా నేను చంపేయాలి, వెంటనే దావీదుని ఉంచకూడదు, ఇదిగో నా తర్వాత రాజు ఇతడే అయిపోతాడు, ఇదిగో ఈ రాజ్య పరిపాలన ఇతడే చేస్తాడు, ఇతను ఎలాగైనా నేను చంపేయాలి అనేసి రాజు సౌలు రాజు ఏం చేస్తాడంటే దావీదు మీద పగబట్టేస్తాడు. ఇదేంటయ్యా పగబట్టేస్తావు అంటే, ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే దావీదుని ప్రోత్సహించాడు. ఇదిగో యుద్ధానికి ఎలాగ వెళ్ళాలి, ఇదిగో ఇది వేసుకో, ఇదిగో ఇది ఎలాగా ధరించుకో, శత్రువు వచ్చినప్పుడు నువ్వు ఇలా కొట్టు అనేసి అనేక విషయంలో ప్రోత్సాహపరిచిన దావీదే ఏం చేస్తున్నాడంటే శత్రువుగా అయిపోయాడు. దావీదును పుష్ చేసిన రాజే, అన్ని విధాలుగా ప్రోత్సహించి సపోర్ట్ చేసి నిలబెట్టిన సౌలు రాజే ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు అంతను కోరుకుంటున్నాడు. దావీదును కొడుకును పుట్టిన తన కుమారుడే ఏం చేయాలని చూస్తున్నాడు? దావీదుని చంపేయాలని చూస్తున్నాడు. ఈ రోజున మనలను ప్రేమించిన వారే మన బాధను చూడాలని చూస్తారు. ఇదిగో ఇంకేమి ఉంది, నా పోసినంత వీళ్ళే చూసుకుంటారు, నా ఆధారం అంతా వీళ్ళే చూసుకుంటారు, నాకు ఇక ఏ కొదువ లేదు, ఏ బాధ లేదు, ఏ ధైర్యం నాకు, ఏ బాధ, ఏ దిగులు, ఏ నెమ్మది నాకు లేదు అని అనుకున్న సమయంలో వాళ్ళే మన శత్రులుగా అయిపోతారు. వాళ్ళే మనకు అప్పటి వరకు మన మిత్రులుగా మనతో పాటు కలిసి నువ్వు లేకోకుండా నేను ఉండలేను, నువ్వు లేకోకుండా నేను బ్రతకలేను, నువ్వే నా ప్రాణము, నువ్వే నా సర్వము, నీతోటే పాటు నేను ఉంటాను అన్న చెప్పిన వ్యక్తులే ఒకరోజు ఏమైపోతారంటే మన శత్రువులు అయిపోతారు. నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని మేము ముందు పంచుకుంటాను. చిన్నతనం నుంచి మా మేనత్త అంటే మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకునేది మా మేనత్త. మొన్న మ్యారేజ్ విషయంలో చిన్న గలిబిలి జరిగి ఆమె ఏం చేసింది తెలుసా? అనరాని మాటలు అన్నది. అనరాని మాటలని అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన మా మేనత్త, తల్లి తర్వాత తల్లిలాగా ఆదరించవలసిన మేనత్త, తల్లి తర్వాత మా బాధ్యతలన్నీ భరించవలసిన మేనత్త ఏమయ్యారు తెలిసింది? ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. ఇదిగో నువ్వు ఎలా చేసుకుంటావో చేసుకోరా, అప్పుడు వరకు నన్ను యారా ఊరే అనలేదు, నువ్వెలా చేసుకుంటావు అలా చేసుకోరా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోరా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసుకుంటున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళావు, చూసుకున్నావు, నచ్చేసింది అన్నావు, చేసేసుకుంటానన్నావు, చేసేసుకోరా, ఇంకా నీకు నాకు
క్షణంలో నీతో మాట్లాడను, నీ ముఖం నాకు ఎప్పుడు చూపించుకో అనేసి అన్నది. ఎవరో తల్లిలాగా ఆదరించవలసిన మేనత్త, తల్లి తర్వాత తల్లిలా భావించవలసిన మేనత్త ఏమంటుంది ఇప్పుడు? అని అలాగన్నది. ఇక్కడ దావీదును కూడా సౌలురాజు ఏమంటున్నాడు తెలుసా? చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం చేస్తున్న డ్యూటీలో చాలామంది మనకు శత్రువులుగా అయిపోతారు. మనకి మంచి ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తున్నప్పుడు, ఆఫీసర్లందరి చేతిలో మనం మంచిగా పనిచేస్తున్నప్పుడు, ఆఫీసర్ల దృష్టిలో మన నీతిగా యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు తోటి వారికి ఏమొస్తుందో తెలుసా? ఏర్స్ వచ్చేస్తుంది. స్కూల్లో కాలేజీలో మనం అందరికంటే మంచి మార్కులకు సంపాదించుకుంటూ అన్నిట్లోనూ మనం ముందున్నామనుకో, పక్క వారికి ఏమొస్తుంది? ఇయర్స్ వచ్చేస్తుంది. అప్పుడు వరకు మంచిగా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఏమైపోతారు? శత్రువులుగా అయిపోతారు. దేవుడు దావీదును కూడా ఆ పరిస్థితులు గుండగా నడిపించాడు. ఆ పరిస్థితులు గుండగా నడిపించినప్పుడు దావీదు ఏం చేయలేదు తెలుసా? దావీదు కృంగిపోలేదు, దావీదు నిరుత్సాహపడలేదు. దావీదు ఇక నా బ్రతుకు ఇంతే, నాతో ఎవరు ఉండరు, ఇక నా బ్రతుకు శూన్యమే, ఇక నాతో ఎవరు ఉండరు అని దావీదు అనుకోలేదు. కానీ దావీదుకు తెలుసు తను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు, దావీదుకు తెలుసు తను సేవిస్తున్న దేవుడు ఎవరు, దావీదుకు తెలుసు తను నిత్యము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి పరిస్థితులు గుండగా తీసుకెళ్ళినా కానీ, ఎటువంటి పరిస్థితులు గుండగా నడిపించినా కానీ దేవుడు ఒక క్షణంలో విడిపించగలిగిన సామర్థ్యుడని దావీదుకి తెలుసు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నా ఆశ్రయం నీవేనయ్యా, శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపిస్తావు అనేసి దావీదు అలాగా అని దేవుని యందు నమ్మిక ఉంచాడు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడండి? శత్రువుల చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే వేట కాని ఊరి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడండి? వేట కాని ఊరిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెరుగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపిస్తాడండి? వేటగాని ఊరి నుంచి. అసలు ఈ వేటగాడు ఎవరు? సాతాను. వేటగాడు ఎవరండి? సాతాను. సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ లోకంలో అనేకమైన వలలు ఒగ్గి విశ్వాసిని ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు. అనేకమైన ఎర్రలేస్తున్నాడు, వలపన్నాడు. విశ్వాసి పక్షి అన్నమాట. విశ్వాసి ఎవరు? పక్షి. వేటగాడు అపవాదైన సాతాను ఈ లోకం అనే వల వేసి అందులో అనేకమైన ఆకర్షణలు విత్తనాలు జిమ్మాడు. విత్తనాలు జిమ్మి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలాగైనా వీడిని బంధించేయాలి, ఎలాగైనా వీడిని నాశనం చేయాలి అని సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? అనేకమైన విత్తనాలు జిమ్మాడు. విత్తనాలు జిమ్మి వాడి వైపుగా ఆకర్షించుకోవడానికి సాతాను చూస్తున్నాడు. స్త్రీ పురుషులు మనం చూసినట్లయితే యవనస్తులకి ఎవరిని వేరేస్తాడు తెలుసా? యవనస్తురాండ్లని వేరేస్తాడు. యవనస్తులైన అబ్బాయిలకి అమ్మాయిలను వేరేస్తాడు, అమ్మాయిలకి అబ్బాయిలను వేరేస్తాడు. వేరేసి ఏం చేస్తాడు తెలుసా? ఆకర్షిస్తాడు. ఇదిగో ఆ అబ్బాయి నీ వైపే చూస్తున్నాడు, ఇదిగో ఆ అమ్మాయి నీ వైపే చూస్తుంది, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఆకర్షణకి లొంగిపోయి ప్రేమ అనే మాయలో పడిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. యవ్వన కాలంలో దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకవలసిన వ్యక్తి, యవ్వన కాలంలో దేవుని కాడి మొయ్యవలసిన యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రోజున తన యవ్వన బలాన్ని దేవుని కొరకు వినియోగించట్లేదు, కానీ దేవుని కొరకు తన యవ్వన బలాన్ని కరిగిపోవట్లేదు. కానీ ఇదిగో ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన డ్రెస్ మేట్నే చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా డ్రెస్
వారి డ్రెస్ మెయింటెనెన్స్ ఉంటుంది, చిన్నులు వేసుకోరు. మందిరానికి వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, భాషలతో దేవుని స్తుతిస్తారు, మందిరంలో పరిచర్య అంతా చేస్తారు. కానీ వీరు ప్రవక్తన ఎలాగుంటుందండి? దేవునికి ఇష్టకరంగా ఉంటుందా ప్రవక్తన? నువ్వెంత పరిచర్య చేస్తే ఏంటండి, ప్రవక్తన సరిగా ఉండాలి. ప్రవక్తన సరిగా ఉండాలి, చిన్ని లేకోకుండా టైట్ ప్యాంట్లో, టైట్ ప్యాంట్లు వేసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని ఆకర్షించడానికి, ఎవరిని ప్రేరేపించడానికి ఆ డ్రెస్ మెయింటెనెన్స్. యవ్వన కాలంలో మన దేహం ద్వారా దేవుని నామను మహిమపరచాలి. మన దేహం ద్వారా దేవుని నామను మహిమకరంగా యవ్వన కాలంలో బ్రతకాలి. యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్లుగా తిరిగినట్లయితే ఒక రోజున రాబోతుంది. ఆ రోజున ఏం చేస్తాం? గుండ్లు బాదికి నేడుస్తాం. దేవుళ్ళు ఎక్కడితారు ఒక రోజున? నీకు ఇచ్చిన అందాన్ని బట్టి నువ్వేం చేసావు, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకేం చేసావు, నీకు ఇచ్చిన నువ్వు ఉన్నావా? ఇతరులని ప్రభు వైపు ఆకర్షించే విధంగా నీ ప్రవక్తలు ఉందా? ఇతరులను దేవుని కొరకు పురుకొల్పే విధంగా నీ మాట తీరుందా? ఇతరులను దేవుని కొరకు మండించే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉందా? దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఈరోజు నా సాతానుడు అనేకమైన వరలకి వెరలు వేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఏమని? అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తినే, సామెతల గ్రంథంలో ఉంటుంది కదా. అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తినే అన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు దైవ సేవకుల ద్వారా, దైవ జనరాల ద్వారా దేవుడు మనతో నిత్యము మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు ఎలా చెప్తారులే, వీళ్ళు ఎలాగ అంటారులే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం, యవ్వన కాలంలో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేసి ఈ మాటలు చెవులు దులిపేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యవ్వన కాలంలో దేవుని కాడు మొయ్యట ఏంటండి? నరునికి మేలు. ఈ సాతానుడు కూడా ఏం చేస్తాడంటే అనేకమైన వెరలేసేసి ఆఫీసులో చూడండి, వారు చేస్తున్న జీతం కాకోకుండా ఏం చేస్తారు? లంచాలు తీసుకుంటారు. ఇదిగో నువ్వు ఇలాగ వెళ్తే అందరికన్నా ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావు, ఇదిగో ఇలా చేస్తే అందరికమైన ఉన్నతమైన స్థానంలో నేను నిలబెడతావు, ఇదిగో నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతికితే ఏంటి, ఎప్పుడు చూసినా అదే జీతంతో ఉంటావు, ఎప్పుడు చూసి వాళ్ళందరూ చేయట్లేదేంటి, నువ్వేనా భక్తిపరుడువు, నువ్వేనా భక్తిపరురాలువు? వాళ్ళందరూ చర్చికి వెళ్తారు తెలుసా, వాళ్ళందరూ మందిరానికి వెళ్తారు, వాళ్ళు చేయట్లేదేంటి, నువ్వేనా పెద్ద దిగొచ్చావు పైనుంచి అని సాతానుడు ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. మనం ఏం చేస్తాం? ఆలోచింపు చేస్తాడు. నిజమే కదా, మనం నీతిగా ఎంత సంపాదించలేకపోతున్నాము, టౌన్లో బ్రతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనం సంపాదించిందంతా సగము ఇంటి అద్దెలకి అయిపోతుంది, సగం హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, సగం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంది, మనం ఎంత నీతిగా బ్రతుకుదామని అవ్వట్లేదు. కాబట్టి రాంగ్ స్టెప్ వేసేసినా తీసేసుకుందాం పర్వాలేదులే అని సాతానుడు మెల్లగా ఏం చేస్తాడు? ఆకర్షించి వాడు వశంలో తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది? లబోదిబం అంటే అప్పుడు ఎడతాం. దేవుని కొరకు నీతిగా యథార్థంగా కొంచెం సంపాదించిన అది చాలా సమృద్ధికరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతికి మనకొచ్చిన జీతంలోనే మనకు సంపాదించిన ఆ జీతంలోనే మనం నమ్మకంగా ఉన్నామనుకో, నమ్మకమైన వారికి ఏంటంట? మెండైన దీవెనలు కలుగుతాయి. సాతానుగాడు అనేకమైన ఎరలేసి ఈ రోజున భార్య ఉండగానే వేరొక భార్యతో అక్రమ సంబంధాలు, భర్త ఉండగానే వేరొక భర్తతో అక్రమైన సంబంధాలు, ఇలాగ లోకంలో సాతానుగాడు అనేకమైన ఉచ్చులు వేసి ప్రజల్ని ఏం చేస్తున్నాడు? ఆకర్షించి నెమ్మది లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసా? చనిపోయేటట్లుగా చూస్తున్నాం కదా వార్తల్లో.
అక్రమ సంబంధాల భార్య తన భర్తను చంపేశాడని, అక్రమ సంబంధాల ద్వారా భర్తను భార్య చంపేసిందని చూస్తున్నాం కదా. ఇలాగా ఏం చేస్తున్నాడో తెలిసి ఈ రోజున సాతానుగాడు వెరలేసేసి వాళ్ళందరినీ ఆకర్షిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మనము నీతిగా యథార్థంగా బ్రతికమో, ఇదిగో సాతానుగాడు వేసిన వరలన్నిటిలోంచి, ఆ ఊర్లన్నిటిలోంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనల్ని తప్పిస్తాడనమాట. ఉదాహరణకు మనము యోసేపుని చూసినట్లయితే, యోసేపు ఎటువంటి ఊరుగుండగా ప్రయాణం చేశాడండి? తీయొద్దులే కానీ యోసేపు ఎలాంటి పరిస్థితులు గుండగా వెళ్ళాడు? ఒక స్త్రీ చేతిలో నుంచి తప్పించబడ్డాడు. యోసేపు తప్పించబడ్డాడా? దేవుడు తప్పించాడా? యోసేపు నీతిమంతుడు గనక దేవుడు ఏం చేశాడు? అతను కలిగిన ఆపదలోంచి దేవుడు ఏం చేశాడు తెలిసే? యోసేపును తప్పించి బయటపడేశాడు. హల్లెలూయా. దేవుడు యోసేపుని తప్పించి బయటికి తీసుకొచ్చేసాడు. మనము నీతిమంతులుగా మనం జీవించినట్లయితే ఎటువంటి పరిస్థితులు గుండగా వెళ్ళినా కానీ ఇక అయిపోయింది, ఇక నా వల్ల అవ్వదు అని మనం చేతులు ఎత్తేసామనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చేయి పట్టుకుని లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. చేయి పట్టుకుని లేపుతాడు. పేతురు కూడా ఏం చేశాడు? ప్రభువా, నీతో పాటు నేను వస్తానయ్యా, నువ్వు నీతో పాటు నేను ఉంటానయ్యా అన్న పేతురు ఏం చేశాడు? అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గాలి ఇటు అటు గాలి వేసినప్పుడు అటు ఇటు చూశాడు. వెంటనే ఏమయ్యాడు? ములుగుపోసాగాడు. కానీ చెయ్య ఏసయ్యా, నన్ను కాపాడేసే అన్నప్పుడు వెంటనే వేసి ఏం చేశాడు? ములుగుపోనిచ్చాడా? ములుగుపోనవుడో వెంటనే యథార్థంగా మనం జీవించినట్లయితే ఎటువంటి శ్రమల గుండగా మనం వెళ్ళినా కానీ, ఎటువంటి పరిస్థితుల గుండగా మనం వెళ్ళినా కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని తప్పించి నిలబెట్టి తన నామ మహిమార్థం నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. ఇంకొకటి మనం చూసినట్లయితే దేవుడు ఎవరి నుంచి మనల్ని విడిపిస్తాడంటే భక్తిహీనుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. భక్తిహీనుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరి నుంచి విడిపిస్తాడండి? శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తాడు. రెండవదిగా వేటగాని ఊరిలో నుంచి విడిపిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అంటే విడిపిస్తాడు భక్తిహీనుల చేతిలో. దానియేలు గ్రంథంలో మనకందరికీ తెలుసు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ దానియేలు ఏం చేస్తాడు తెలుసా? దేవుని కొరకు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని కొరకు ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తి దానియేలు అన్నమాట. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి దేవుని కొరకు నిత్యము ఎదురు చూసే వ్యక్తి దానియేలు. అయితే ఈ దానియేలు జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దానియేలు నిలబెట్టినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఏమొచ్చింది తెలుసా? దానియేలు మీద ఈర్ష వచ్చేసి ఇతన్ని ఎలాగైనా కానీ రాజు చేతిలో చెడ్డోడు అనిపించేలా చెయ్యాలనేసి దానియేలు మీద ఒక కుట్రపూరితమైన ప్లాన్ వేసి దానియేలుని ఎలాగైనా రాజు దృష్టిలో నుంచి ఆ గుడ్ విల్ తీసివేయాలనేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఒక ప్లాన్ వేసి, రాజా ఇదిగో 1 నెల దినాల పాటు ప్రజలందరూ ఏం చేయాలి తెలుసా? నీ దగ్గరే ఉండాలి, వాళ్ళ విన్నపాలన్నీ నీకే చెప్పుకోవాలి, అంతేగాని వారి దేవుళ్ళు వారి దేవతల పేర్లు ఎవ్వరు చేయకూడదు అనేసి రాజు దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి చెప్పేటప్పుడు అతడు ఏం చేస్తాడు తెలుసా? దానియేలు యథావిధిగా ముమ్మారు తను ప్రార్థన చేసినట్లుగే ఆ రాజు శాసనం వెళ్ళబడినా కానీ దానియేలు ఏం చేస్తాడు తెలుసా? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు చూశారు, రాజుకు వర్తమానం పంపిస్తారు. అయ్యా ఇదిగో నువ్వంటే దానియేలుకి లెక్కలేదు, నీ మాట అంటే దానియేలుకి గౌరవం లేదు, నీ మాట అంటే దానియేలుకి అసలు భయం లేదు, నువ్వు రాజు కదా, దానియేలు అసలు నీ మాట లెక్క చేయట్లేదు, చూడు ఈ ఆజ్ఞ వెలువడినా కానీ అతడు ఎప్పట్లాగానే ప్రార్థన చేస్తున్నాడు చూడు అనేసి వాళ్ళందరూ దానియేలు మీద ఏం చేస్తున్నారండి? ఒక ప్లాన్ వేసి దానియేలుని
చంపేయాలనేసి ఒక ఆలోచన కలిగినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ముమ్మారు తను ఎప్పటి చేసినట్టుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనల్ని కూడా అంటున్నారు కదా, మందిరాలు కూల్చేస్తామనేసి, చర్చిలు లేకోకుండా చేసేస్తున్నారు. దేవుని ఆరాధించవలసిన ప్రజల్లో దేవుని ఆరాధించుకోకుండా ఈ రోజున అనేక మంది కుట్రపూరితమైన ఆలోచనలు కలిగి మందిరాలు కూల్చివేసేస్తున్నారు. దేవుని సేవిస్తూ నిత్యము సేవే ప్రాణంగా, నిత్యము సేవ కొరకు బ్రతుకుతున్న సేవకుల్ని చిత్రహింసలు చేస్తున్నారు. సేవ మీదే తన జీవనోపాధన సాగిస్తున్న సేవకుల్ని ఏం చేస్తున్నారు తెలిసి ఈ రోజున చిత్రహింసలు చేసేస్తున్నారు. తను ఎంతో కష్టపడి సేవ మీద దేవుని కొరకు దివారాత్రులు దేవుని మీద ఆధారపడి ఉపవాసాలు జాగరాలు చేసి కన్నీటితో ప్రార్థన చేసి కొనుక్కుంటున్న ఆ మైకుల్ని, ఆ సౌండ్ సిస్టమ్ని బద్దలు కొట్టేసి ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తున్నారు. దానియేలు కూడా ఆ రోజున ఏం చేశారు తెలుసా? ఇదిగో ఈడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ ప్రార్థన ఆపాలి అని దానియేలు కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? దానియేలు యథావిధిగా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కానీ ఎక్కడ కలవరపడలేదు, కానీ నిత్యము దేవుని సన్నిధిలో ఏం చేసుకుంటూ వచ్చాడు? ప్రార్థన చేసుకుంటూనే వచ్చాడు. దాని ఫలితంగా ఏమైంది తెలుసా? సింహాల గుహలో దానియేలు తీసుకెళ్ళి వేసేసినప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? అక్కడ కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన పరుడికి ఎక్కడున్నా ఒకటే, సింహాలు బోనైనా కానీ, చెరసాల్లో వేసినా కానీ, అగ్ని గుండాల్లో వేసినా కానీ దేవుని మీద ఆధారపడే వ్యక్తిని ఎవరేం చేయలేరు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడి దేవుడే సర్వంగా భావించి దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని ఎవ్వరు ముట్టలేరు. ఆమేన్. దానియేలు కూడా దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తి సింహాల బోన్లో వేసేసాడు. ఆ సింహాలు ఏం చేసినాయి తెలుసా? దానియేలు దగ్గర సాష్టాంగ నమస్కరించి తెల్లవారు వచ్చి రాజు వచ్చాడు. అయ్యా దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా అన్నప్పుడు దానియేలు ఏమంటాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నీతిమంతుని గనక నా దేవుడు నన్ను తప్పించాడు. హల్లెలూయా. అన్నిట్లోంచి ఏం చేస్తాడు? దేవుడు తప్పిస్తాడు. ఎవరైతే ఆ ప్లాన్ వేశారో దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసేయాలి అని ఎవరైతే ఆలోచన కలిగినారో వాళ్ళందరిని తీసుకెళ్ళి ఎక్కడ వేసారు? తర్వాత సింహాల బోన్లు వేసినప్పటికి అవి కిందకి పడకోకుండా సింహం అలా క్యాచ్ పట్టేసుకుని అంట అందరిని. ఇంకా కిందకి ఇలా పడలేదు కానీ అలా క్యాచ్ పట్టుకుని పుప్పుల కింద చేసేసి నమ్మలేసి అంట. హల్లెలూయా. మనం నీతిమంతులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎటువంటి పరిస్థితులు గుండగా మనం వెళ్ళినా కానీ, ఎటువంటి ఇబ్బందులు గుండగా మనం వెళ్ళినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? విడిపిస్తాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే బాధలన్నిటిలోంచి విడిపిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా శత్రువుల చేతిలోంచి విడిపిస్తాడు, వేటగాని చేతిలోంచి విడిపిస్తాడు, భక్తిహీనుల చేతిలోంచి విడిపిస్తాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే బాధలోంచి మనల్ని విడిపిస్తాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఎలా అంటే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబును మనం చూసినట్లయితే ఇతడికి బాధ వెంబడి బాధ, దుఃఖం వెంబడి దుఃఖము. ఒక పక్క తన ప్రాణంగా ప్రేమించిన తన పిల్లలను కోల్పోయాడు. తను సంపాదించిన తన కష్టార్జితం అంతా పెట్టి సంపాదించిన ఆస్తిని కోల్పోయాడు. ప్రాణంగా ప్రేమించిన కుమార్తెలను కోల్పోయాడు. ఇలాగా బాధ వెంబడి బాధ వచ్చినా కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఏ కీడు అతని దగ్గరికి చేరకోకుండా అతన్ని తప్పించి విడిపిస్తాడు. ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము కూడా
మనం రక్షించబడ్డ సమయంలో నుంచి దేవుని కొరకు నీతిగా యథార్థంగా దేవుడే సర్వంగా భావించి ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడండి. శ్రమ అనే తీరిగ్గా మనం కూర్చున్న సమయంలో మళ్ళీ ఇంకో శ్రమ తీసుకొస్తాడు. మళ్ళీ ఇంకో శ్రమ మనల్ని ఆవరిస్తుంది. ఇదిగో ఇప్పటి వరకు ఇలాగా మనం ప్రయాసపడ్డాము అని తీరిగ్గా ఇలా కూర్చుందాం అన్నప్పటికీ వేరే పక్క నుంచి ఇంకో శ్రమ వస్తుంది, ఇంకో పక్క నుంచి ఇంకో ఆపద వస్తుంది, ఇంకో పక్క నుంచి ఇంకోటి వస్తుంది. అయ్యో నాకే ఎందుకు ఇంత శ్రమలో, నేను దేవుని దృష్టికి ఏమైనా పాపం చేశానా, దేవుని దృష్టికి ఇంకా నాలో ఏదైనా చేదైన వేరు నాలో ఏమైనా ఉందా? ఇదిగో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ దేవుని ఆరాధించట్లేదు, వాళ్ళ పిల్ల పాపలతో నాకే ఎందుకు ఈ బాధ అని ఒకవేళ మనం అనుకుంటున్నట్లయితే అలాంటి పరిస్థితులు గుండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? అలాంటి పరిస్థితులు గుండగా దేవుడు నన్ను కూడా నడిపించాడు. 4 సంవత్సరాలు మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోతూనే వచ్చారు. మా ఫ్యామిలీలో ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం కూడా ఏదో ఒక శాపము మా కుటుంబం మీద ఏలుబడి చేసినట్లుగా, ఏదో దేవుని ఉగ్రత మా మీద ఏలుబడి చేసినట్లుగా సంవత్సరం వెంబడి సంవత్సరము మా కుటుంబంలో ఏంటిదండి? కన్నీటి వేదనే, కన్నీటి బాధే, కన్నీటి రోదనే మా కుటుంబాన్ని ఆవరించిందండి. కన్నీటి పరిస్థితులు మా కుటుంబాన్ని అలుముకున్నాయి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? సూటుపోటు మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారు. ఆదరించవలసిన వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా? లేనిపోని మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారు. ఇదిగో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు కదా, తెల్లవారు లెగిస్తే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతావు కదా, దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతుకుతావు కదా, ఓ సినిమా పాట పాడవు, ఓ బూతు మాటలు మాట్లాడవు, ఓ ఒక డ్రింక్స్ చేయవు, ఒక బ్యాడ్ హ్యాబిట్ నీకు లేవు కదా, నీకే ఎందుకు ఇలా రావాలి, నీకే ఎందుకు ఇన్ని శ్రమలు రావాలి? ఇదిగో దేవుడు నీ మీద కోపగించాడేమో, ఇదిగో అక్కడ ఇది ఉంది కదా, అందుకనే ఇది వచ్చింది. ఎక్కడ? వాస్తులు అక్కడ ఆ మూలని ఇది పెట్టారు కదా, అందుకనే మీకు ఇది వచ్చింది. అక్కడ ఈ పాక ఉంది కదా, అందుకనే దేవుడు మీకు ఈ శిక్ష వచ్చింది. ఇదిగో ఇక్కడ ఈ గుమ్మం ఇక్కడ ఉండకూడదు, ఈ గుమ్మం అక్కడ ఉండాలి, అందుకని ఇది వచ్చింది అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వచ్చేస్తారు. అప్పటి వరకు ఎవరు తిన్నావా ఉన్నావా అని అడిగేవారు ఉండరు. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో, అయ్యో ఇలా జరిగిందంట కదా, ఉత్తిదే. అప్పటి వరకు మనల్ని ఏది పట్టించుకోరు. కానీ అయ్యో నీకే ఎందుకు ఇలా జరగాలమ్మా, ఉత్తిదే. వాళ్ళ మాటలు మనల్ని పట్టించుకోవద్దు, కానీ వాళ్ళు మనల్ని ఆదరించరండి. ఈ పరిస్థితులు కొండగా దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శాపం మా మీద ఏలుబడి చేసినట్లుగా సంవత్సరం వెంబడి సంవత్సరం, ఒక సంవత్సరంలో మా బాబాయ్ చనిపోయాడు, ఆధారం కొడుకు జరిగింది. 2వ సంవత్సరంలో మా తాతయ్య చనిపోయాడు, ఆధారం కొడుకు మా కుటుంబంలోనే జరిగింది. 3వ సంవత్సరంలో మా నాయనమ్మ చనిపోయింది, ఆధారం కొడుకు మా కుటుంబంలోనే జరిగింది. 4వ సంవత్సరంలో మా అమ్మగారు చనిపోయారు. అసలు శ్రమ వెంబడి శ్రమ, వేదన వెంబడి వేదన, ఇక కన్నీడు ఇంకైపోయిందండి. అసలు ఎంత ఏడితే మన లోపల నుంచి ఏమవుతుంది? వాటర్ రావట్లేదు, గుండె అంతా బరువు అయిపోయింది, గుండె అంతా భారము, ఎవరితో చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితుల్లో మిగిలిపోతాం. ఆ సమయంలో అరే ఈ సమయంలో మనల్ని ఎవరైనా ఆదరిస్తే బాగుండదే, ఇదిగో మేమున్నాము నీకెందుకు అన్న మాట ఎవరైనా చెప్తారేమనేసి ఈ గుండె ఎదురు చూసిందండి. కానీ ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఒకవేళ భరోసా ఇస్తే వీళ్ళ బాధ మనం భరించలేము, వీళ్ళ భారము మనం భరించలేమనేసి మన చేతులకి ఎక్కడ ఇది అంటుకుపోద్దా అనేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు. కానీ మనుషులు చేతులు దులుపుకుని వెళ్ళిపోయినా కానీ, మనుషులు ప్రేమ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ, మనల్ని ప్రేమించగలిగిన ప్రేమామయుడు ఆయన హస్తం మనతోనే ఉంది. దేవునికి స్తోత్రం.
ఎటువంటి పరిస్థితులు గుండగా మనం వెళ్ళినా కానీ, కీడు వెంబడి కీడు మనల్ని ఆవరించినా కానీ, శ్రమ వెంబడి శ్రమ మనల్ని ఆవరించినా కానీ, ప్రతి కన్నీటు నిత్యము ఏడుస్తూ ఏడుస్తూ ఆయన సన్నిధిలో మనం ఉన్నా కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజున మన నోటి నిండా నవ్వును కలగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనం కార్చిన కన్నీరంతా ఒక కళ్ళలాగా అయిపోద్ది. మనం పడిన దేవుని సన్నిధిలో మూలిగిన మూలుగు ఒక రోజున ఏం చేస్తా తెలుసా? ఉదయం రాత్రి ఏడుపు వచ్చిన ఉదయం ఏమవుతుంది? సంతోషం వస్తుంది. ఆ టైపులో అయిపోతుంది. ఉదాహరణకు ఒక ప్రెగ్నెన్సీ లేడీని చూసుకున్నాం. ఆమె ఏం చేస్తుంది? పురుటి నొప్పులు చాలా బాధపడుతుంది. పురుటి నొప్పులతో చాలా వేదన పడుతుంది. ఎప్పుడైతే తన కుమారుని చూసిందో, తన బేబీని చూసిందో, అప్పుడు ఏమవుతుంది? సంతోషం. అప్పటి వరకు ఆమె పడ్డ పెయిన్స్ అన్నీ మర్చిపోతుంది. అరే నువ్వు ఎలాగ నొప్పులు పడ్డావా, ఎలాగ చేసావా అంటే ఏంటి? ఏమయ్యా ఈ కొడుకు పుట్టేడుగా సరిపోద్ది, ఈ పాప పుట్టిందిగా సరిపోద్ది అని అంటది. దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తాడండి. ఇప్పుడు వరకు మన కన్నీరు కాచిన ప్రతి కన్నీరు, ప్రతి వేదన దేవుని సన్నిధిలో ఒక రోజున దేవుడు మన నోటి నిండా ఏముంచుతాడు? నవ్వు నుంచుతాడు. ఈ సంఖ్యాకాండం 2వ అధ్యాయం చూద్దాం. సరే, 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? శ్రమలో ఫరో వాళ్ళు అనేకమైన శ్రమలు పెట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధిలో మూలుగులు దేవుని సన్నిధికి చేరాయంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మూలుగులు చేరాయో వెంటనే దేవుడు ఏం చేశాడు? వాటి నుంచి దేవుడు విడిపించి వాళ్ళకి కానాను దేశం ప్రయాణం చేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మనకు కలిగిన బాధలన్నిటిలోంచి దేవుడు ఏం చేస్తాడంటే విడిపించి దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడండి? శత్రువుల చేతుల నుంచి, వేటకాని ఊరిలో నుండి, భక్తిహీనుల చేతుల నుండి, నాలుగోది బాధల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడెప్పుడు విడిపిస్తాడయ్యా అంటే నేను చెప్పేస్తున్నాను, రెఫరెన్స్ తీయొద్దులే. ఆయనకు మొరపెట్టినప్పుడు ఎప్పుడు విడిపిస్తాడండి? ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడే. ప్రజల దగ్గర మనము కన్నీటి కార్చామనుకో వాళ్ళు మనల్ని విడిపించలేరు, కానీ వాళ్ళు మనల్ని తప్పించలేరు. కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో, ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనకు మొరపెడతామో దేవుడు అప్పుడు మనల్ని విడిపిస్తాడు. రెండోదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు. రెండోదిగా ఏంటండి? ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుని ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన మాట ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు. మూడోదిగా నమ్మక ఉంచినప్పుడు, హల్లెలూయా, నమ్మక ఉంచినప్పుడు దేవుడు మనల్ని విడిపించి తప్పిస్తాడు. అందుకనే దేవుని దగ్గరికి వచ్చిన, యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏమంటాడు దేవుడు? నమ్మిక మాత్రం ఉంచు. మరియతో అంటాడు, మార్తా నమ్మిక మాత్రం ఉంచు అనేసి అన్నప్పుడు ఏమంది మార్తా? నమ్మిక ఉంచింది. దేవుని మహిమను తాను తనతో ఉన్న ప్రజలందరూ చూసేటట్లుగా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి దేవుడు మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడంటే నీతిమంతులు కలిగిన ఆపదలన్నిటిలోంచి విడిపించి భౌతిక పరంగా మనలను ఆశీర్వదించడమే కాకోకుండా మనలను పరలోక రాజ్యం కూడా తీసుకెళ్లాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కొలస్సీలు రాసిన పత్రిక, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువు. ఆయన మనలను
అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఎలాగంటండి? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనలను భౌతిక పరంగా ఆశీర్వదించడమే కాకోకుండా తన కుమారుని ద్వారా మనకి ఏం అనుగ్రహించాలని దేవుడు చూస్తున్నాడంటే పరలోక రాజ్య నివాసులుగా నిన్ను నన్ను దేవుడు నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు, అందుకనే సేవకులు మనకిచ్చాడు, అందుకనే సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు. మనల్ని ఎక్కడ ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? తనతో పాటు యుగ యుగాలు కూడా ఆయన సన్నిధిలో నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన సన్నిధిలో దివారాత్రులు మానక నిత్యం ఆయన సన్నిధిలో ఆరాధించాలని, తన పరలోక రాజ్య నివాసులుగా మనల్ని చేర్చుకోవాలని, ఈ లోక సంబంధమైన అంధకారంలో నుంచి అపవాది చెరల నుంచి దేవుడు మనల్ని తప్పించి విడిపించి మనము నిత్యం ఆయన సన్నిధిలో గడిపేవారుగా మనల్ని ఉంచాలని దేవుడు మన కొరకు ఈ మందిరాన్ని, ఈ సేవకుల్ని, ఈ సేవను మనకు అప్పగించాడు. కాబట్టి ఈ పరిచర్యలో సేవకులతో కలిసి నమ్మకంగా పనిచేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చక్కని దేవుని వాక్యాన్ని విన్నాం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఆయన మనలను ఏ విధంగా విడిపిస్తాడో, ఏ విధంగా రక్షిస్తాడో, శత్రువుల చేతిలో నుండి, సాతాను చేతుల నుండి ఆపత్కాలమందు ఆయన నమ్ముదగిన సహాయకుడు కాబట్టి తన దీనదాసుడిని నిలబెట్టి మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలలో ఫలించినట్లుగా అందరం ఒక క్షణం ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా, అందరూ నీలోన కృపామయుడా, నీలోన నివసించిన దాతునా, ఇదిగో నా స్తుతుల సింహ గ్లోరీ వసింపజేసి నాందునా, ఇదిగో కృపామయుడు, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయమే, చీకటి నుండి వెలుగులోని తేజోమయా, రాజవంశమో యాజకత్వము గ్లోరీ, రాజవంశములో యాజకత్వము
కృపామయుడ నీలో నా నివసింప. గట్టిగా ఇదిగో నా స్తుతుల నీలో నివసింప. యేసు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకే. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించు. నా పైన నిండుగా అందరం కలిసి ఆత్మవర్షము కుమారి నా పైన నిండుగా. ఆత్మవర్షము కుమారబరబరబ. ఆత్మవర్షం ఏ అపాయము నీకు నీ గుడారానికి సమీపించుక. ఆయన నిన్ను లేవనెత్తినవాడు, ఆయన నిన్ను లేవనెత్తినవాడు, నిన్ను విడిపించేవాడు. నిన్ను నా తండ్రి ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట నిచ్చుటకు. ఆమేన్. ఏ యోగ్యత లేని నాకు జీవ నీ కృప నన్ను విడవక. యేసు నీ కృప నన్ను విడవక. శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను విడవక. శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఆమేన్. ఏ అపాయము లో లోరికబరల శరబబబబ. అదుగో ఆయన ఆపదల్లో ఉంచి విడిపించే దేవుడుగా మన మధ్యలో సంచరించి నీ ఆపదల్లో ఉంచి విడిపించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, అపవాది చేతుల్లో ఉంచి విడిపించే దేవుడు. అదుగో ఒక ఉన్నతమైన స్థానాల్లో మిమ్మల్ని నిలబెట్టే దేవుడు, ఒక ఉన్నతమైన స్థానాలలో అదుగో నిన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. మౌనంగా ఉండొద్దు. లో రీ బాబా బాబా రీ బా రాబా కబరల షరా బాబా బాబా లో రే 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 రే. ఏ అపాయము నా గుడారము. అదుగో వేటగాని ఉరులో నుండి విడిపించిన దేవుడు, వేటగాడి ఉడిలోంచి విడిపించిన దేవుడు. అమ్మా, శత్రువు నిన్ను వేటాడుతున్నప్పుడు ఆయన విడిపించే దేవుడుగా మన మధ్యలో ప్రక్షిప్తమయ్యి ఈ రోజు నిన్ను విడిపించునుగాక, నీ గాయాల్ని కట్టునుగాక. ఆయన ఉన్నతమైన స్థలాలలో మీ బిడ్డలను మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఓ గాడ్, ఓ జీసస్. అదుగో దైవజనుడా, నీవు మాట్లాడే మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు మా పట్ల నీవు నెరవేర్చు, మా పట్ల నీవు నెరవేర్చు దేవా అంటూ ఒక్కొక్కరు ప్రార్థన చేసుకో.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 చేసుకోండి. పరిశుద్ధుడా అనే కొందనాలు చివాధిపతివైన మా దేవానికి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తానికి స్తోత్రాలు. శాలాలు రాజ్యానికి స్తోత్రములు తండ్రి. అయా ఘనమైన వాడివి, గొప్పవాడివి, పరక్రమ కలిగిన వాడి పరిశుద్ధాత్మ దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా. ఆత్మస్వరూపుడమైన మా యేసయ్యానికి స్తోత్రములు తండ్రి, నీ కొందనాలు. ఆకాశముని సింహాసము, భూలోకముని పాదపీఠమైనది దేవానికి స్తోత్రములు తండ్రి. అయానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పవ్వానికి స్తోత్రములు తండ్రి. అయా నీ సేవకుల్ని నిలబెట్టుకుని పవ్వ మాతోను అందరితోనూ పవ్వ తెల్ల తేటగా నువ్వు మాట్లాడున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా అనేకమైన బంధకాల నుంచి విడిదీసే దేవుడివి నైనా. అపవాదుగాడి నైనా, లోకమనే నైనా ఆశల్లో తోతున్నానా అయ్యా నింపుతున్నప్పుడు నైనా మమ్మల్ని లేవలెత్తి దరికినట్టే దేవుడివి నైనా, నీ వందనాలు తండ్రి. అయ్యా మరణ కాలములోంచి తప్పించే దేవుడివి నైనా. అయ్యా అనేకమైన శోధనల చేత బాధపడుతున్నప్పుడు విడిపించే దేవుడివి నా తండ్రి, నీ వందనాలు. అయ్యా మేమేమి స్తోత్రలేదేమో, మేమేమి చేయట్లేదని మేము అనుకున్నప్పుడు పోవా అపవాదుగాడు అన్ని తారుమార్లు చేసేవాడి పోవా. కానీ నాయన మమ్మల్ని విడిపిస్తున్నావు అయ్యా, మమ్మల్ని విడిపించి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని ఒక్కొక్కరిని విడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము ఆయన వేసిన వేటను మేము గుర్తించాలి, ఆడు వేసిన వెరను మేము గుర్తించాలి పోవా. మేము ప్రతిదాని నుంచి మేము విడిపించబడాలి, ప్రతిదాని నుంచి మేము తప్పించబడాలి పోవా. నీకు స్తోత్రములు తండ్రి. యేసేపుని తప్పించావు నైనా, నీకు వందనాలు పోవా. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే మమ్మల్ని కూడా నైనా ఒక్కొక్కటి నుంచి మమ్మల్ని తప్పించుకువస్తున్నావు తండ్రి. మేము ఆ ఊరిని వెరిగినైనా మేము తప్పించబడ్డాక నీ గొప్ప సోపండు తండ్రి. ఇంకాను నీ అడుగు జాడల్లోని నీ ఆలోచనలో నీ తలంపుల్లో నడిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. ఈ శ్వాసల కుటుంబాలన్నీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. అయా ఉద్యోగాల చేతన బిడ్డల మీరు దీవించండి, ఆశీర్వదించండి పోవా. అయా చేతి పని చేతన బిడ్డల మీరు దీవించండి తండ్రి. రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు పోవా, ఆ వ్యాపారాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా నీకు స్తోత్రములు నైనా. పాడి పంటున్న బిడ్డలకు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి దేవానికి స్తోత్రాలు. మీరు దీవించండి దేవానికి స్తోత్రములు. అలాగే నాయన ఈ శ్వాసలో ఎవరైనా అనారోగ్యం కొట్టు ఉంటే పోవా ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. ప్రతి విధమైన బలహీనతలన్నీ నామలో తొలగించండి తండ్రి, నీకు స్తోత్రములు. ఆరోగ్యము కోపన మీరు కలిగిస్తేయండి దేవానికి స్తోత్రాలు. అయానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా మీ సేవకులు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడి ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. ఇంకా సేవకులను బలపరుచండి, ఇంకా కృప చేత నింపండి, ఇంకా అభిషేకము చేత నింపండి. ఇంకాను నాయన కగ్గమల గద్దించి ఆత్మను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పవ్వానికి స్తోత్రములు. నీ గొప్ప ఎంబడ కృప నీ సేవకులకి దయచేయండి దేవా. మమ్మల్ని మా విశ్వాసుల్ని అయా సేవకుల కుటుంబాలు ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నా పట్టు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. సాయంత్రం సరిగ్గా 7 గంటలకు సాయంత్రపు ఆరాధన ప్రారంభం.